రాజకీయాల్లోకి రావడం తథ్యమంటూ 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా కదులుతున్నారు. సంక్రాంతి పర్వదినాన్నే పార్టీ ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని రజనీ సోదరుడు సత్యనారాయణరావు కూడా ధృవీకరించారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో రజనీ అభిమాన సంఘాల తరపున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతాం. కొత్త పార్టీ గుర్తు సిద్ధాంతాలను త్వరలోనే వెల్లడిస్తాం. సంక్రాంతి రోజున రజనీ తన పార్టీ పేరును చిహ్నాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది అని రజనీ సోదరుడు చెప్పారు. ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి చూపించే రజనీకాంత్ తన పార్టీకి కూడా ఆధ్యాత్మిక వాసనలు అద్దే సూచనలు కనిపిస్తున్నాయి. రజనీ పార్టీ చిహ్నంగా బాబా సినిమాలో చూపించిన గుర్తే ఫైనల్ చేసే అవకాశం ఉంది. కుడి చేతి చిటికెన వేలు చూపుడు వేలు తెరిచి మిగిలిన వేళ్లు మడిచి ఉండే చేతి చిహ్నం కమలం నుంచి ఆవిర్భవించినట్లుగా ఉంటుంది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు కోసం కొత్త ఏడాది రోజు వెబ్సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు. రిజిస్టర్ అయిన అభిమాన సంఘాలు, రిజిస్టర్ కాని సంఘాల అభిమానులు, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల నుంచి సభ్యత్వ నమోదును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. www.rajneemanjam.org వెబ్సైట్లో పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ను నమోదు చేసి సభ్యులుగా చేరవచ్చన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.